ప్రజలందరికీ అదే విధంగా గతంలో ఈ రోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ పాటూరు చేనేతకు సంబంధించిన క్లస్టర్ పాటూరు గుమ్మళ్ళదిబ్బ రెండు ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది చేనేతన్నలు మన కాన్స్టిట్యున్సీలో ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం. మీకందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముందుగా మనము మీకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు చేనేతలకు చేనేత కార్మికులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన నియోజకవర్గమే ఒక చేనేత కార్మికులు చేనేతలకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో మీకు అందరికీ తెలుసు. మంగళగిరిలో ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఏ రకంగా అయితే వీళ్ళకి చేనేత కార్మికులకి మంచి జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి చేనేత కార్మికులకి అండదండలుగా ఉంటాము అని చెప్పి మాటిచ్చి ఎలక్షన్ ముందు ఈరోజు ఆయన ప్రత్యేకంగా మంగళగిరిలో ప్రతి ఒక్కటి క్లస్టర్స్ అయితేనేమి అన్నీ ఆయన ఏం చెప్పారో అవన్నీ చేస్తున్నారు. అందులో భాగంగా మనం కూడా మీకు పాటూరుకు వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది, ఇక్కడ క్లస్టర్ తీసుకొస్తామని చెప్పి గుమ్మళ్ళ దిబ్బ క్లస్టర్కి అయితేనేమి ఇక్కడికైతేనేమి మీకు అంతా తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇందాకే అన్న చెప్పినట్టు తొలి విడతలోనే మనం 75 లక్షలతో క్లస్టర్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. అందులో ఆల్రెడీ 20 లక్షలు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో చేనేత కార్మికులకి తప్పకుండా అండగా ఉంటాము. ఏమేమి మేము చేయగలమో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటుంటే, ఈ చేనేత కార్మికులకి మనం ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. మనం రాబోయే రోజుల్లో అందరం వారంలో ఒకరోజు తప్పకుండా చేనేత వస్త్రాలు ధరించాలని, అటువంటప్పుడే వాళ్ళ